అధికారం ఓ బాధ్యత. ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఏర్పడిన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలనే పట్టుదల, అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులుగా నడిపించే వ్యూహం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తామొస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసి తీరేందుకు నెల రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ ఫలాలను అందిస్తూనే వ్యవస్థపై పట్టు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ల పెంపుతో నవ్యాంధ్రలో నవశకం ప్రారంభించిన బాబు అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసేందుకు వేస్తున్న అడుగులు ఏంటి? 40 years ఇండస్ట్రీ 30 days పాలన ఎలా ఉంది? ఎన్డీఏ సర్కార్ నెల రోజుల పాలనలో కీలక నిర్ణయాలు, కనిపించిన అనుభవం ముద్ర, వ్యవస్థల్లో మార్పులు, నవ్యాంధ్రను నడిపించడంలో సీఎం చంద్రబాబు మార్క్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం, సంక్షోభాలను దాటి ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు, తాము చెప్పిన మాటలను నమ్మి ప్రజలు గెలిపించారన్న విశ్వాసం, ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం, ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు నెల రోజుల పాలన కొనసాగింది. అపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పిన మాటను చెప్పినట్టుగా చేసి తీరేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. పెన్షన్ల పెంపుతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అధికారమంటే పదవి కాదు, బాధ్యత అని నెల రోజుల్లోనే చేసి చూపించారు చంద్రబాబు. ఏవో హామీలిచ్చాం, అధికారంలోకొచ్చామని లైట్ తీసుకోవడం లేదు. ప్రతి దానికి గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కాలయాపన చేసే ఉద్దేశం కూడా కనిపించడం లేదు. చెప్పాం, మాటిచ్చినట్టు చేసి తీరాలనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. పెన్షన్ల పెంపుతో తొలి అడుగు వేసిన చంద్రబాబు ఓ రకంగా విమర్శలకు చెక్ పెట్టారు. 3,000 పెన్షన్ను 4,000కు పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని హామీ ఇచ్చినట్లుగా అమలు చేసి చూపించింది ఎన్డీఏ సర్కార్. ఏప్రిల్ నుంచే పెరిగిన పెన్షన్ బకాయిలను కలిపి వృద్ధులకు 7,000 రూపాయలిచ్చింది ప్రభుత్వం. అధికారంలోకొచ్చిన నెల రోజుల్లోపే పెన్షన్ల వంటి అతిపెద్ద పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఏపీ సర్కార్. తల్లికి వందనం కింద ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లల పేరెంట్స్ కు ఏడాదికి 15,000 ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. ఫ్రీ ఆర్టీసీ బస్సు పథకం అమలుపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ, కర్ణాటకలో స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పై స్టడీ చేస్తున్నారు అధికారులు. ఆ రిపోర్ట్ రాగానే ఫ్రీ బస్ ఫెసిలిటీ అమలుకు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు. ఇక రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయంపైన దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఆ పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన చంద్రబాబు సర్కార్ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అందించనుంది. మరోవైపు నిరుద్యోగులకు కీలకమైన టెట్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశముంది. మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్ధి వైపు అడుగులు వేశారు బాబు. ఇప్పటికే తన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తెస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేరుతో పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. గాడి తప్పిన వ్యవస్థలను గాడిన పెడుతూ ప్రక్షాళన మొదలుపెట్టారు. అశాంతి, అధికార అహంకారానికి చోటు లేకుండా, హంగామా, హడావుడి లేకుండా నవ్యాంధ్రలో నెల రోజుల పాలనను పూర్తి చేశారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన బాబు ఇప్పటికే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ప్రాసెస్ జరుగుతోంది. పెంచిన పెన్షన్ను పంపిణీ చేసేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ఆగస్టులో మళ్లీ ఓపెన్ చేయనున్నారు. రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో పాస్ పుస్తకాలు అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలివారంలోనే పోలవరం, ఆ తరువాత రాజధాని అమరావతిలో పర్యటించి తమ ప్రాధాన్యతలేంటో చెప్పకనే చెప్పారు చంద్రబాబు.
ఇక వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమై టీడీపీ ప్రచార అస్త్రంగా వాడుకున్న ఉచిత ఇసుక పాలసీపై కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఇసుక రేట్లు పెంచడంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగమైంది. సీఎం అయిన నెల రోజుల్లో ఉచిత ఇసుక విధానం అమలు చేసి భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగానికి తిరిగి పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై కేంద్రంతో మాట్లాడిన సీఎం ఏపీకి విరివిగా నిధులివ్వాలని వినతి పత్రాలు అందజేశారు. సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి ఈ 3 ముఖ్యమే. ఇందులో ఏ ఒక్క దానిపై మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్లొద్దనేది ఏపీ సర్కార్ నిర్ణయం. ఒక్కో పథకం, హామీ అమలుకు ఎంత ఖర్చవుతుంది? ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులెన్ని? భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? ఇలా ప్రతి దానికో లెక్కతో పక్కా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళుతోంది ఎన్డీఏ ప్రభుత్వం. అపోజిషన్కు ఏ అవకాశం ఇవ్వకుండా, ప్రజల్లో ఎంత మాత్రం వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతోంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్. గత సర్కార్ అవినీతిపై కూటమి ప్రభుత్వం ఫోకస్. శ్వేతపత్రాలు, విచారణలతో ఏపీ సర్కార్ దూకుడు. కేంద్రంలో పదవుల కంటే నిధులు తెచ్చుకోవడంపై నజర్. చెప్పిన ఏ ఒక్క మాటను తప్పొద్దనేది చంద్రబాబు సర్కార్ ఆలోచన. అలా అని సంక్షేమానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వకుండా అభివృద్ధిపై కూడా ఫోకస్ చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలకంగా ఉన్న డిమాండ్లు, పట్టుదలతో కాకుండా కాంప్రమైజ్ తో కలిసి నడుస్తున్నారు చంద్రబాబు. కేంద్ర మంత్రి పదవుల విషయంలో పట్టుబట్టలేదు. బీజేపీ ఇచ్చిన శాఖలను తీసుకున్నారు. పైగా లోక్సభ స్పీకర్ పదవి టీడీపీ ఆశిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ పదవి విషయంలోనూ ఆసక్తి చూపలేదు బాబు. కారణం ఒక్కటే, పదవుల కంటే నిధులే ముఖ్యమని ఫిక్స్ అయ్యారు. సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తెచ్చి ఏపీ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఒక్కోసారి సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ రూపంగా ఇవ్వకపోయినా కొన్ని ప్రాజెక్టుల రూపొందించడానికి మాత్రం తయారవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం 2014లో ఆంధ్రప్రదేశ్కు పెట్రోలియం రిఫైనరీ ఇస్తామన్నారు. ఇప్పుడు వరకు తేలేదు, అది కూడా ముందరికి వెళ్ళింది. బీఆర్పీఎల్ అక్కడి నుంచి టీం వచ్చారు, చేస్తారు. అదొక పెద్ద విశేషమైన ఇన్వెస్ట్మెంట్.